కోర్టులకు ఉండే న్యాయ సమీక్ష అధికారం భారత రాజ్యాంగంలో ఎక్కడుంది అంటే న్యాయ సమీక్ష అనే పదం భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కానీ ఆర్టికల్ 13లో ఇది అంతర్గతంగా దాగి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 13(1) ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగం పూర్వ చట్టాలు, రాజ్యాంగం అమలు నాటుకున్న పూర్వ చట్టాలు కానీ రాజ్యాంగ అనంతర చట్టాలు అంటే ఈ పూర్వ చట్టాలు అంటే నాటి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాలు, రాజ్యాంగ అనంతర చట్టాలు అంటే నేటి పార్లమెంట్ చేస్తున్న చట్టాలు, రాష్ట్రపతి ఆర్డినెన్స్ కానీ గవర్నర్ ఆర్డినెన్స్ కానీ ఇవి ఏవైనా సరే ప్రస్తుత ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అని చెప్పి కోర్టులు చెప్పే అధికారాన్ని న్యాయ సమీక్ష అధికారం అంటారు. ఆ విధంగా కోర్టులు ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐపీసీ 377 స్వలింగ సంపర్కం నేరం అని ఉండే అప్పుడు, కానీ ఇప్పుడు కాదు. కాబట్టి దీన్ని ఈ సమీక్ష అధికారం ఉపయోగించి దీన్ని కోర్టులు కొట్టేయడం జరిగింది. అదేవిధంగా ఐటీ యాక్ట్ 2000లో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం 19(1)కు వ్యతిరేకంగా ఉందని చెప్పి దీన్ని కూడా తొలగించడం జరిగింది. ఇది కూడా న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించి తొలగించారు.